హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు లేటెస్ట్‌గా ఆసరా పెన్షన్‌కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. మనం ఈ వీడియోలో స్క్రీన్‌పై పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటివనేది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది కూడా ఆసరా పెన్షన్ 4016 కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వం అందించే కేసీఆర్ ప్రభుత్వం నుండి ఇచ్చే 2016 కావచ్చు, 3016 కావచ్చు, అసలు ఇప్పటివరకు మీ చేతికి అందాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అందితే ఎస్ అని చెప్పేసి, లేకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి. అంటే ప్రతిసారి ఇచ్చే పెన్షన్ ఇప్పటికైనా మీ చేతికి అందిందా అందలేదా, అందితే ఎస్, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను జాబితాను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో దాదాపుగా చేర్పుల కంటే అనర్హులను గుర్తించిన విధానాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఒకటి కంటే 2 పెన్షన్లు తీసుకుంటున్న వారు చాలామంది ఉన్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుందన్నమాట. దీనిపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో పూర్తి స్థాయి కసరత్తుతో ఒక నివేదికను అందించండి అని చెప్పేసి, ఆ నివేదిక అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో 4016 అలాగే 6016 అందించడానికి ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆగస్టు 1వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. గతంలో మంత్రి సీతక్క గారు కూడా దీని గురించి ప్రస్తావన చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆసరా పెన్షన్లకి సంబంధించిన బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్నాయి, కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో ఉన్నాయి. కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక జాబితాను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ ఆసరా పెన్షన్ల సంఖ్య కూడా ఇంకొక 10 లక్షలకి పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ వీటికి సంబంధించిన బడ్జెట్ వివరాలు కూడా మనం చూసుకున్నాం. 800 కోట్ల రూపాయలు ప్రతి నెలకి కేటాయించనుంది. గతంలో 12,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఉన్నది. కానీ ఈసారి 22,000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ని పెంచింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో